మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లారిటీగా చూద్దాం. మొదటి అప్డేట్ వచ్చేసరికి త్వరలోనే మెగా డిఎస్సి 16,000కు పైగా పోస్టుల భర్తీ చేస్తాం. న్యాయపరమైన చిక్కులు లేకుండా కసరత్తు, అందరికీ ఆమోదయోగ్యమైన నోటిఫికేషన్ ఉంటుందంటూ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన అంటూ మనకి దిశ న్యూస్ పేపర్ మెయిన్ ఎడిషన్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. క్లారిటీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఈ 16,347 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు పరీక్షలు కండక్ట్ చేస్తారనే స్పష్టమైన స్టేట్మెంట్ కోరుకుంటున్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. త్వరలో అనే పదం గత 7 సంవత్సరాలుగా డిఎస్సి అభ్యర్థులను వెంటాడుతూనే ఉంది. 2019 నుంచి 2024 సంవత్సరం వరకు కూడా త్వరలో టీచర్ పోస్టుల భర్తీ, త్వరలో డిఎస్సి నియామకం అంటూ గత ప్రభుత్వం గడిపేసిన నేపథ్యంలో ఈ త్వరలో అనే ప్రకటనలు అనేవి ఏమాత్రం సరికాదు. స్పష్టమైన అఫీషియల్ స్టేట్మెంట్లు కావాలి. ఒక ఎస్సీ వర్గీకరణ దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్లని జపం చేయడం ఏమాత్రం సరికాదు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మెయిన్గా చూపిస్తూ ఎటువంటి నోటిఫికేషన్ని పెండింగ్లో పెట్టలేదు. యథావిధిగా పోస్టుల భర్తీని చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం ఎస్సీ వర్గీకరణ అనేది అమలు చేసుకుంటారా లేదా అనేది స్టేట్ గవర్నమెంట్స్, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. లేదంటే యథావిధిగా ఉన్న రిజర్వేషన్ ప్రకారం పోస్టుల భర్తీని పూర్తి చేయవలసి ఉంటుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పష్టమైన ప్రకటన చేయాలి. పలానా జనవరి 2025లో నోటిఫికేషన్ ఇస్తాం, ఏప్రిల్ 2025లో పరీక్షలు కండక్ట్ చేస్తాం, జూన్ 2025 నాటికి కొత్త విద్యా సంవత్సరం నాటికి పోస్టింగ్ల భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి అఫీషియల్ స్టేట్మెంట్ చేయాలి. త్వరలో అనే కాలయాపన ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. అఫీషియల్ ప్రకటనలు, స్పష్టమైన ప్రకటనలు కావాలి. సభాపర్వం ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సమావేశాలు అయితే జరుగుతున్న నేపథ్యంలో ఇంకొక ముఖ్యమైన అంశంపై కూడా డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్లు క్వాలిఫై లక్షలాది మంది క్వాలిఫైడ్ టీచర్ ట్రైనింగ్ అభ్యర్థులైతే ఉన్నారు. వీరందరికీ న్యాయం జరిగే విధంగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13 జిల్లాల్లో కూడా కొన్ని వేల ప్రైవేటు పాఠశాలలు అయితే ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో కనీస విద్యా ప్రమాణాలు లేనివారు, 10th క్వాలిఫై అయిన వారు, ఇంటర్ క్వాలిఫై అయిన వారు, డిగ్రీ క్వాలిఫై అయిన వారు విద్యా బోధనలు అయితే చేస్తూ ఉన్నారు. కనీస విద్యా ప్రమాణాలు ప్రైవేటు పాఠశాలల్లో పాటించలేని పరిస్థితి. ఇక్కడ డిఎడ్ అదేవిధంగా టెట్ క్వాలిఫై అయిన వారిని 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, బిఎడ్ ప్లస్ టెట్ క్వాలిఫై అయిన వారిని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వమే ప్రైవేట్ స్కూల్స్లో నియమించి నిర్ణీత పే స్కేల్ అనేది డిఎడ్ ప్లస్ టెట్ క్వాలిఫై అయిన వారికి 15,000 రూపాయల సాలరీ అనేది, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లస్ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఒక 20,000 రూపాయల సాలరీ అనేది ప్రభుత్వమే ప్రతి నెల నిర్దిష్ట పే స్కేల్ అనేది చెల్లించే విధంగా తక్షణమే ఉన్న చట్టాలని బలపరిచి దీన్ని అమలు చేస్తే కొన్ని లక్షల మంది డిఎడ్ బిఎడ్ అభ్యర్థులకి ఉపాధి లభించే అవకాశం అయితే ఉంటుంది. ఈ దిశగా ఖచ్చితంగా ప్రభుత్వం అడుగులు వేయవలసిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు కేవలం డిఎడ్ చేసిన వాళ్ళకి ఒక 5,000 రూపాయలు మాత్రమే సాలరీ అనేది చెల్లిస్తూ ఉన్నారు. బిఎడ్ చేసిన వాళ్ళకి ఒక 10,000, 12,000 రూపాయల సాలరీలు మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తక్షణం ఈ అంశాన్ని పరిశీలన చేసి శాసనసభ సమావేశాల్లో కూడా చర్చించవలసిన అవసరం అయితే ఉంది. ప్రైవేటు స్కూల్స్ దందా ఏదైతే ఉందో 13 జిల్లాల్లో కూడా తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 జిల్లాల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్లో డిఎడ్ బిఎడ్ టెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ని ప్రభుత్వమే నియమించి నిర్దిష్ట పే స్కేల్ ప్రభుత్వమే అభ్యర్థులకి చెల్లించినట్లయితే, ఈ విధంగా చట్టాన్ని బలపరిచినట్లయితే లక్షలాది మంది అభ్యర్థులు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. లక్షలాది మంది డిఎడ్ బిఎడ్ టెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉపాధి పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇక మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో ఇటువంటి టీచర్ పోస్టుల భర్తీ చేయాలనే ఆర్టికల్ అనేది సాక్షి న్యూస్ పేపర్లో వచ్చుంటే చాలా బాగుండేది. గత 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క టీచర్ ఉద్యోగాన్ని నేరుగా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయలేని చేతగాని ప్రభుత్వంగా గత ప్రభుత్వం నిలిచిపోయిన పరిస్థితి. గత 2019 నుంచి 2024 లోపు ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పూర్తి చేసి పోస్టింగ్లు ఇవ్వలేని చేతగాని ప్రభుత్వంగా గత ప్రభుత్వం నిలిచిపోయింది. కనీసం ఇప్పటి ప్రభుత్వం చేసిన వాగ్దానం ప్రకారం, ఇచ్చిన హామీ ప్రకారం 16,347 పోస్టుల భర్తీకి సంబంధించి తొలి సంతకం అయితే చేశారు. ఈ తొలి సంతకాన్ని తక్షణమే అమలు చేసి ఈ పోస్టుల భర్తీని కూడా పూర్తి చేయవలసిన అవసరం ఉంది. మెయిన్గా డిఎస్సి అభ్యర్థులు నిరాశ చెందవలసిన అవసరం అయితే లేదు. ఇప్పటి వరకు దాదాపుగా 6 సంవత్సరాల వరకు ఎదురు చూసిన నేపథ్యంలో ఖచ్చితంగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ జరిగే సమయం ఆసన్నమవుతుంది. జూన్ 2025 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి పోస్టింగ్లో ఉంటామనే దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి.
ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్ లేదా మే నెలలో కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే దృఢ సంకల్పంతో మీరు ప్రిపరేషన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వ పెద్దలు కూడా త్వరలో అనే పదానికి తెరదించి తక్షణమే స్పష్టమైన స్టేట్మెంట్లు చేయవలసిన అవసరం అయితే ఉంది. కాలయాపన కార్యక్రమాలకి కూడా తెరదించవలసిన సమయం ఆసన్నమైంది. అన్ని జిల్లాల్లో కూడా ఆమోదయోగ్యమైన పోస్టుల సంఖ్య అనే కూడా ఒక పాయింట్ని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే తక్కువగా పోస్టులు ఉన్నాయని బాధపడుతున్న అభ్యర్థులు ఉన్నారో విద్యాశాఖ మంత్రి అందరికీ ఆమోదయోగ్యమైన డిఎస్సి అనే ప్రకటన కూడా చేస్తూ ఉన్నారు. ఇక గత 6 సంవత్సరాలుగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ జరగని నేపథ్యంలో వయోపరిమితిని 49 సంవత్సరాలకి ఓసీ క్యాండిడేట్లకి పొడిగించాలని చెప్పేసి కూడా లక్షలాది మంది అభ్యర్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి న్యాయ వివాదాలకు ఆస్కారం లేకుండా ఒక జిల్లాకి ఒకే పేపర్ ద్వారా నార్మలైజేషన్ వంటి విధానాలు అమలు చేయకుండా డైరెక్ట్గా ఒక జిల్లా అభ్యర్థులు మొత్తానికి ఒకే పేపర్ ద్వారా పరీక్ష నిర్వహించి సక్రమంగా ఎటువంటి న్యాయ వివాదాలకు ఆస్కారం లేకుండా కూడా టీచర్ పోస్టుల భర్తీ జరగాలని చెప్పేసి అందరూ ఆశిస్తూ ఉన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 2025 జూన్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో 16,347 మందికి కూడా పోస్టింగ్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలి. దీనికి అనుగుణంగా శరవేగంగా ప్రాసెస్ని ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. స్పష్టమైన హామీలు ఇవ్వండి. నోటిఫికేషన్ తేదీకి సంబంధించి, పరీక్షలకు సంబంధించి, పోస్టింగ్లకు సంబంధించి ప్రైవేట్ స్కూల్స్లో డిఎడ్, బిఎడ్, టెట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని మీరే నియమించి నిర్ణీత పే స్కేల్ ఇచ్చే చట్టంపై కూడా మీరు తక్షణమే కార్యాచరణ కూడా ప్రారంభించాలి.